వెల్కమ్ బ్యాక్ టు వీరా ఆర్ట్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి వణుకు పుట్టించే కేసు అనమాట. మిస్సింగ్ కేసుగా స్టార్ట్ అయింది, మర్డర్ కేసుగా ఎండ్ అయింది. అయితే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది దీనిపైన. సో ఈ కేసు ఏదైతే ఉన్నదో 18th జనవరి రోజు నుంచి స్టార్ట్ అయింది. సో ఇది మిస్సింగ్ కేసు ఎవరు పెట్టినారంటే ఒక ఆమె మాధవి అని పేరు, వాళ్ళ పేరెంట్స్ ఇంకా హస్బెండ్ పోయి ఈ మిస్సింగ్ కేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసినారనమాట. అయితే వాళ్ళ పేరెంట్స్ అండ్ హస్బెండ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒకసారి ఇంటి దగ్గర చూద్దామని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో దొరికిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ సస్పెషన్ మాధవి ఫోన్, తర్వాత తన హెయిర్ వచ్చేసి ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్, ఇంకా ఒక రంపం, ఇవన్నీ కనిపించాయి అనమాట. తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చి తను బయటకు వెళ్ళిన ఫోటేజ్ చూద్దామని చెప్పేసి సీసీటీవీ ఓపెన్ చేస్తే మాధురి 15th రోజు లోపలికి వెళ్ళిన ఫోటేజ్ ఉంది, కానీ తను బయటకు వచ్చిన ఫోటేజ్ మాత్రం లేదు. అండ్ ఆల్సో 16th రోజు ఈ తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను ఒక బకెట్ పట్టుకొని బయటకు వెళ్తున్న ఫోటేజ్ ఉంది. అయితే ఇవన్నీ ఎవిడెన్సెస్ చూసిన తర్వాత పోలీస్కి ఒక రఫ్ ఐడియా వచ్చేసింది ఇది ఎవరు చేసినారని. అయితే వీళ్ళందరూ ఎవరంటే, మాధవి, తన మొత్తం పేరు వెంకట మాధవి, 35-year-old ఉమెన్. అండ్ తన హస్బెండ్ పేరు గురుమూర్తి, 45-year-old. ఒక డెకేడ్ గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికి. అండ్ వీళ్ళ పెళ్ళయి 13 years అవుతుంది. అయితే ఈ గురుమూర్తి అనే తను ఎవరున్నారో తను ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అండ్ ఆల్సో ఇప్పుడు డిఆర్డిఓలో సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తను. అయితే ఈ కపుల్కి 2 పిల్లలు ఉన్నారు. ఈ 2 పిల్లలకి వాళ్ళు సంక్రాంతి హాలిడేస్ గురించి ఊరికి పంపించారు. అయితే ఊరికి పంపించిన తర్వాత ఈ కేసు మొత్తం అయింది జనవరి 15 రోజు. అయితే 15th మార్నింగ్ ఏమైందంటే, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కొట్లాడుకున్నారనమాట. ఏదో ఒక విషయం పైన కొట్లాడుకున్నారు. అయితే ఈ కొట్లాటలో ఆ మాధవికి నెత్తికి దెబ్బ తగిలి అక్కడికక్కడే చనిపోయింది. అయితే దాని తర్వాత గురుమూర్తి చాలా పానిక్ అయిపోయిండు. ఆ బాడీని ఎట్లా డిస్పోజ్ చేయాలో ఆయనకు అర్థం కాలే. దాని గురించి ఆయన 2 hours ఇంటర్నెట్లో చాలా రీసెర్చ్ చేసిండు. రీసెర్చ్ చేసేటప్పుడు ఆయనకు చైతన్యపురి నర్సు కేసు దొరికింది. ఆ నర్స్ కేసులో ఏమైందంటే, నర్సుకి కట్ చేసి పీసెస్లో కట్ చేసి డిస్పోజ్ చేసినారని ఆయనకి దొరికింది అది. అయితే తను వెబ్ సిరీస్ చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినా అని చెప్పారు. అయితే అప్పుడు తనకి ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక హ్యాక్సో బ్లేడ్ తీసుకొని ఆ డెడ్ బాడీని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ తన హెడ్ని అండ్ బాడీని వేరు చేసేసారంట. ఫస్ట్ వేరు చేసేసిన తర్వాత హెడ్ని 3 partsగా కట్ చేసేసారు. తర్వాత ఈ ఫ్లెష్ మొత్తాన్ని పీసెస్గా కట్ చేసేసి ఒక బకెట్లో వేసి బాయిల్ చేశారంట. బాయిల్ చేసిన తర్వాత ఆ మీట్ని మళ్ళీ తీసుకొని స్టవ్ పైన మొత్తం కాల్చేశారు. అందులో కూడా స్మెల్ రావద్దని చెప్పేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశారంట. అయితే ఆమె బోన్స్ ఏం చేసిండంటే, ఈయన ఒక మిక్సీలో వేసి పౌడర్ చేసేసిండు. అది చేసేటప్పటికి, ఇవన్నీ ప్రాసెస్ చేసేటప్పటికి 15th జనవరిది ఈవినింగ్ అయిపోయింది. అయితే 16th రోజు ఏం చేసిండంటే, ఒక బకెట్లో ఇవన్నీ వేసుకొని జల్లలగూడ చందనగర్ చెరువు దగ్గర పడేసి వచ్చేసిండు అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ శుద్ధపూసలాగా వాళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేసి, నిన్న నేను నీ కూతురు గొడవపడ్డము, ఆమె కోపంలో బయటకు వెళ్ళిపోయింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి అడిగిండు. అయితే ఈ స్టోరీని ఈయన ఎంత ఇన్నసెన్స్గా 2 days దాకా ఈయన నడిపించిండు. ఈయన నడిపించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కొంచెం డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి మా సైడ్ రాలే, అక్కడ కూడా లేదు అని డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్కి వచ్చేసినారు. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు కేసు ఫైల్ చేసిరు అనమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ చేసి మళ్ళీ చాలా ఇన్నోసెంట్గా 2 days కంగారు పడుతున్నట్టు యాక్ట్ చేసి ఇదంతా చేసిండు అనమాట. ఇదంతా తతంగం నడిపించిండు. అయితే నేబర్స్కి ఏదో ఫౌల్ స్మెల్ వస్తే వాళ్ళు వచ్చి గురుమూర్తికి అడిగినారు ఇది ఏమో స్మెల్ వస్తుందని. అయితే ఇతను ఏం చేసిండంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కని కూడా చంపించి ఇది దాంది స్మెల్ అని, ఈ కుక్క చనిపోయిన తర్వాత స్మెల్ వచ్చింది అని చెప్పి ఇది ఇన్నసెంట్గా ఆయన కవరప్ చేసిండు. అయితే ఇదంతా పోలీసులు విన్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎవిడెన్స్ కోసం కనుక్కోవాలని చెప్పేసి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫోరెన్సిక్ కోసం అని చెప్పేసి కొంచెం అక్కడ ఉన్న హెయిర్ కానీ అండ్ ఆల్సో అక్కడ ఇక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఉండే అవి కూడా అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫోరెన్సిక్ కోసం పంపించేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా చెరువులో, జల్లలగూడ చెరువులో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కానీ ఇంకా ఏం దొరకలేదు. తన ఆనవాళ్ళే దొరకలేదు అసలు. ఇప్పుడు ఈ కేసు ఏమో ఇప్పుడు కోర్టులో జరుగుతుంది, అన్ని ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ జరుగుతుంది ఈ కేసు మీద. ఇప్పుడు ఏమవుతుందో, ఎంత లెవెల్ వరకు ఈ కేసు పోతుందో చూడాలి. అండ్ ఆల్సో ఇప్పుడు గురుమూర్తి తనంతల తాను ఒప్పుకున్నా కూడా కోర్టులో చూపించాలంటే ఎవిడెన్సెస్ ఉండాలి. అండ్ ఎవిడెన్సెస్ ఇంకా ఏం దొరకలేదు. అండ్ ఈ కేసు ఎలా వెళ్తుందో అని చెప్పేసి అసలు ఇంకా అర్థం అవ్వట్లేదు. అవ్వట్లేదు. అండ్ అసలు
ఇవన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే వినడానికి కూడా. అంటే సొసైటీలో ఈ కేసెస్ చాలా రెగ్యులర్ అయిపోతుంది. అది చాలా షివరింగ్ మాట. ఇది చాలా అంటే భయం అవుతుంది. వణుకు పుట్టిస్తుంది, అసలు లోపల నుంచి వణుకు పుట్టేసింది. 13 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో 13 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో ఉన్న తర్వాత కూడా తనని అంత క్రూరంగా చంపేసి చేద్దామన్న ఆలోచన తనకి ఎలా వచ్చింది? అండ్ ఆల్సో ఇది ఒక కోయిన్సిడెన్స్ లాగా అయితే అనిపించట్లేదు, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగా ఉంది. ఇంకా అతను ఒక ఎక్స్ ఆర్మీ. అండ్ ఆల్సో ఇవన్నీ చూసిన తర్వాత ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్ వస్తుంది. అండ్ ఆల్సో అసలు ఇవన్నీ కేసెస్, ఈ రీసెంట్గా జరిగిన కేరళ కేసు కానీ, ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి పాయిజన్ ఇచ్చి చంపేసింది. ఇక్కడ తన వైఫ్ని చాలా క్రూరంగా మర్డర్ చేసి డిస్పోజ్ చేయడానికి ట్రై చేశాడు అతను. అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో తన ప్రియురాల్ని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ, ఇవన్నీ అసలు ఎంత దారుణమైన కేసెస్ అంటే జనాల మెంటాలిటీ ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. అండ్ ఆల్సో ఇంకా ఇన్స్పైర్ అవ్వడం ఏంది దీంట్లో నుంచి? చాలా ఈజీగా ఆ నర్స్ కేసు చూసి నా ఇన్స్పైర్ అయిండు, అది ఏంది? ఇవన్నీ చాలా ఈజీగా వెబ్ సిరీస్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైకి నెట్టేస్తున్నారు. అంటే చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా వెబ్ సిరీస్లు, మూవీలు ఎంత మంచి ఇంకా ఎడ్యుకేటివ్ ఉంటుంది కదా, ఎంత ఎడ్యుకేటివ్ ఉంటుంది, ఎంత మంచి మంచి సొసైటీ మెసేజెస్ ఉంటుంది. అది నేర్చుకోకుండా ఇవన్నీ క్రిమినల్ మాటలు నేర్చుకుంటే ఇవన్నీ చాలా దారుణం. అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే నీ లోపల నీకు ఉంటేనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు. అంటే నీ లోపల నీకు ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటేనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ బ్యాడ్ థింగ్స్ అవుతావు. నువ్వు ఒకవేళ మంచితో ఇంటెన్షన్ నీకు ఉంటే మంచికే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు. అది మాత్రం ఒకరి పైన తోసేసేది కాదు, నీ మెంటాలిటీ, నీ మనస్తత్వం, అదంతే. ఇంటర్నెట్ అందరి దగ్గర ఉంది, ఎవరు ఎట్లా యూజ్ చేస్తారో దాని మీదనే డిపెండ్ అవుతుంది అది గుడ్డా బ్యాడా అని. అండ్ ఆల్సో ఈ లవ్ని కూడా చాలా డీప్గా వెళ్ళిపోకండి. మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ అవుతుంది. ఎవరైనా ఊహిస్తారా ఇట్లాంటివి చేయగలుగుతాడు నా హస్బెండ్ నాకు అని చెప్పేసి? ఎంత నమ్మకం ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండండి. అండ్ ఆల్సో కోపంలో ఏ డిసిషన్స్ తీసుకోవద్దు, అస్సలు తీసుకోవద్దు. చిన్న గొడవ పోయి మర్డర్ అయిపోయింది, కోపంలో మాత్రం అస్సలు డిసిషన్స్ తీసుకోవద్దు. అండ్ ఈ కేసుని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అందరికీ అవేర్నెస్ పంచండి. ఇది అవేర్నెస్ వీడియో లాగా తీసుకోవాలి, మనం ఒక చిన్న కేసు లాగా కాదు. దీని నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి అంతే. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కమెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి ష్యూర్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.